Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో 2 బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మల్లాపూర్ అయితే రావడం జరిగిందండి. ఒక ప్రాపర్టీ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. నెక్స్ట్ పక్కకే ఇంకో ప్రాపర్టీ ఉందండి, అది G+1 ప్రాపర్టీస్. 2 పక్కపక్కే ఉన్నాయి, ఒకరే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీస్ మల్లాపూర్ అండి. మనకు బాలాపూర్ టు శంషాబాద్కి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసింది మన సారీ అన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్, ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఒకసారి చెప్పండి. మన బాలాపూర్ నుంచి మనకు ఒక 2.5 కిలోమీటర్స్ లో సుల్తాన్పూర్ మల్లాపూర్ అనే విలేజ్ లో ఉన్నాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ ఒక 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, ఆర్ సైడ్ సెంట్రల్ డిఫెన్స్ ది మనకు ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఓకే, చూస్తున్నారండి, లొకేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కట్టినారు? ఇది 165 స్క్వేర్ యార్డ్స్. ఇది ఓన్లీ ఇండిపెండెంట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఓకే. ఇక్కడ పక్కన ఇది కూడా మనదే G+1, అంటే పైన మొత్తం కంప్లీట్ లేదు. ఒకవేళ కస్టమర్ కి పైన కూడా కావాలి అంటే అది కూడా కంప్లీట్ చేసి. ఓకే, అంటే పైన ఫ్లోర్ వేసి వదిలిపెట్టింది. ఫ్లోర్ వేసి వదిలేసి. ఓకే, చూస్తున్నా కదండి, పైన అది ఏంటంటే జస్ట్ ఫ్లోర్ వేసి వదిలిపెట్టినారు. కింద మాత్రం 2 BHK, అది కూడా కింద 2 BHK అయితే ఉందండి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. 2 కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ డైరెక్ట్ సార్ నెంబర్ స్క్రీన్ ఇస్తాను, సార్కి కన్సల్ట్ కాండి. సార్, ఇప్పుడు దీని డైమెన్షన్స్ ఒకసారి చెప్తారా? డైమెన్షన్స్ 27.5, ఇట్లా లెంత్ 55. ఓకే, చూస్తున్నారు, ఈస్ట్ ఫేసింగ్ టూ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్? 25 ఫీట్ రోడ్. ఇది 25 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి సరే గేట్ విషయానికి గేట్ ఎంత లెంత్ సార్? గేట్ 9 ఫీట్స్. 9 ఫీట్ చూస్తున్నారండి. ఈజీగా వెహికల్ అనేది ఈజీగా లోపలికి పెద్ద వెహికల్ అండి, మనకి ఇనోవా లాంటి వెహికల్ లోపలికి పడిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ర్యాంప్ చూస్తే మనకి కంప్లీట్ గ్రానైట్ తో తీసుకున్నారు. ఇప్పుడు మనమైతే పార్కింగ్ లో ఉన్నామండి. మనం ఇది లపాత్ర నార్మల్ కూడా కాదు, మంచి కాస్ట్లీ స్టోన్ లపాత్ర. మనకి ఇట్లా స్లిప్ కాకుండా స్కిడ్ కాకుండా మనం నాన్ స్కిడ్ అనమాట లపాత్ర యూజ్ చేసినారట. మనకు పార్కింగ్ లో ఏంటంటే బోర్ కూడా ఉంది. బోర్ ఎంత లెంత్ సరే 400 ఉన్నది. 400 మనకి 150కి వాటర్ వచ్చినాయి. కాకపోతే మనం సమ్మర్ లో కూడా ప్రాబ్లం అనేది రాకూడదు అని 400 వరకు వేసినాము. చూస్తానండి, ఈ ఏరియాలో 150K ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయట. ఫ్యూచర్ లో ప్రాబ్లం కాకుండా 400 వరకు డెప్త్ అవుతుంది. వాటర్ ట్యాంక్ కూడా మనకి ఒక 1 ట్యాంకర్ అంటే 5000 లీటర్స్ కెపాసిటీతో కట్టినాము. ఓకే, చూస్తున్నాను, వాటర్ ప్రాబ్లం అయితే ఏరియా లేదు. మరి మున్సిపల్ వాటర్ ఎలా? మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఓకే ఉన్నాయి, అన్ని వచ్చేసినాయి. మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి అంతే. చూస్తున్నాండి, ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ ప్రాబ్లం లేదు, బోర్ వాటర్, గ్రానేజ్ కూడా ఉందన్నమాట. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఇప్పుడు మనం అయితే పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్ ఒకసారి ఫాల్ సీలింగ్ తీసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా వెళ్ళి ఏంటంటే PVC యూజ్ చేసినారండి. వాటర్ వర్షాలు పడితే మనకి బాల్కన్లో కాబట్టి ఖరాబ్ కావద్దు, లైఫ్ ఉండాలి అని మనం PVC అంటే వుడ్ తీసుకుంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోద్ది. అందుకని చెప్పేసి మంచి అంటే PVCతోనైతే వీళ్ళు ఫాల్ సీలింగ్ చేపించినారు. ఇది ఫస్ట్ మెయిన్ సింహద్వారం అండి. సింహద్వారం చూసుకుంటే చాలా గ్రాండ్గా తీసుకున్నారు. మంచిగా టేక్ అయితే సరే ఇండియన్ టేక్ అయితే ఇండియన్ టేక్ చూస్తున్నా. ఇండియన్ టేక్తో అయితే ఈ డోర్స్ అయితే పెట్టినారట అండి. చుట్టూ కూడా మంచిగా టైల్స్ ఎలా పెట్టినారు చూడండి. మంచిగా టైల్స్ తీసుకున్నారు, మంచిగా మధ్యలో గోల్డెన్ స్టిప్ అయితే తీసుకున్నారు. ప్లస్ అదేవిధంగా మనకు ఇక్కడ ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 2.5 చూస్తాం కదా. ఇన్ ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2.5 గల్లీ కూడా తీసుకున్నారండి. ఒకసారి పక్క కాలనీ చూడండి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఫిల్ అయిపోయినాయి, ఖాళీ అనేది ఎక్కడ కూడా లేదు. ఓకే, ఈ కాలనీ పేరు ఏమంటే CPNR బృందావన్. CPNR బృందావన్ కాలనీ చూస్తున్నారండి. CPNR బృందావన్ కాలనీలో అయితే మనం ఉన్నామన్నమాట. స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉన్నది. ఓకే, పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారండి. అదే విధంగా స్టెప్స్ కింద వాష్ ఏరియా, అదే విధంగా వాష్రూమ్ 2 కూడా తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. ఎంటర్ గానే మనకి ఏంటంటే హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉందండి. కింద కంప్లీట్ టైల్స్ వాల్మోరా టైల్స్. అవునా? ఈ లెంత్ 3x4 3x4 టైల్స్, చాలా పెద్ద లెంత్ టైల్స్ అయితే తీసుకున్నారండి. ఇక నెక్స్ట్ పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. అదే విధంగా ఇటు మనకు వాస్తు ప్రకారం డోర్ కూడా పెట్టినారండి. నార్త్ ఫేసింగ్ ఇదేంటంటే వాస్తు కోసం నార్త్ సైడ్ డోర్ కూడా పెట్టినారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టీవీ యూనిట్, అంటే పెద్ద టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ ఇచ్చినారు. చుట్టూ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనకు విండో తీసుకుంటే 4x4 వుడ్ విండో అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి వీటి గ్రిల్స్ పెట్టినారు, ఎవ్రీథింగ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారనమాట.
ఈ ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా రావడానికి మంచిగా మనకి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా తీసుకున్నారు షో పర్పస్. ఓపెన్ కిచెన్ ఉన్నాయి. ఓకే, చూస్తాం కదా పక్కకే ఓపెన్ కిచెన్ కూడా ఉందండి. ఓపెన్ కిచెన్ కూడా యూ షేప్ అవుతుంది అనమాట. చుట్టూ గ్రానైట్ తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు ఒక మంచి విండో 2x2 విండో కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా షెల్ఫ్స్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్కకు ఒక పూజా గది కూడా తీసుకున్నారు. పూజా గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా ఉందండి, మంచిగా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్లో ఒకసారి చూద్దాం. ఇంకా ఈ డైనింగ్లో ఏంటంటే ఈజీ ఒక 8 మెంబర్స్ కూర్చొని తినే విధంగా స్పేషియస్గా అయితే ఇచ్చినారండి. అదేవిధంగా డైనింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చినారనమాట. చూస్తున్నా కదా, ఇంకో డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లం ఏముండదు. అదేవిధంగా డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఒకటి 4x4 వుడ్ విండో అయితే తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చాలా మంచి షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడైతే మనం హాల్ చూసాము. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సార్ ఇదేనా సార్ మాస్టర్ బెడ్రూమ్? ఓకే, దీని డైమెన్షన్స్ ఏంటండి? ఇది డైమెన్షన్ 14-12. ఓకే, ఇలా 14/12 చూస్తున్నా కానీ ఈజీగా మంచి ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే మంచిగా పడుతుంది అనమాట. చాలా మంచిగా అయితే తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. కొంచెం డ్రెస్ ఏరియా స్పేసియస్ కూడా ఉంది కొంచెం. ఓకే, చూస్తున్నారండి దీనికి ఏంటంటే మంచిగా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. అది కూడా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా 6 feet వరకు టైల్స్ పెట్టినారు. అదేవిధంగా ఒక వుడ్ విండో తీసుకున్నారు. ఎగ్జాస్ట్ కానీ గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకున్నారు అనమాట. ఇంకేంటంటే ఇక్కడ ఒక చిన్నది మనం డోర్ లాగా పెట్టుకుంటే డ్రెస్సింగ్ ఏరియాలో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా మంచి 4x4 విండో అయితే తీసుకున్నారండి. ఇక నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇంకా దీనికి అంటే లో రూఫ్ కూడా ఇచ్చినారు. మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా కింద టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకున్నారండి. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు. లో రూఫ్ ఉంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పెట్టినారు. దీంట్లో కూడా 4x4 మంచి వుడ్ విండో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ దీని డోర్ కూడా చూసుకుంటే మంచి డోర్స్ అయితే లేటెస్ట్గా తీసుకున్నారు. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే ఉందండి ప్రాపర్టీ. ఒకసారి మనం ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూసి స్విచ్చెస్ కానీ ఏది కానీ మంచి గోల్డ్ మెడల్ కంపెనీ వాడడం జరిగింది. స్విచ్ బోర్డ్సా? గోల్డ్ మెడల్ వాడడం. వైరింగ్ కూడా మన ఫినోలెక్స్ గోల్డ్. ఓకే, ఏదైనా కానీ కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా. చూస్తే కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ దగ్గర ఉండి కట్టించినారంట. సిమెంట్ కి అల్ట్రాటెక్ స్లాబ్ కోసం వాడాము. ఓకే, భారతీయ మన కన్స్ట్రక్షన్ కోసం వాడాము. స్టీల్ జయరాజ్. చూస్తారండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తున్నాడు సార్. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టినారట. 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి గ్రానైట్ తోని. పైన మనకు హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. హెడ్ రూమ్ కూడా మంచిగా పెద్ద తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకైతే ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ డోర్ అయితే తీసుకున్నారు. మనం ఇప్పుడు వచ్చేసి టెర్రస్ మీద వచ్చామండి. టెర్రస్ మీద కూడా కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించారు అనమాట. ఇక దీనికి G+1 పర్మిషన్ సార్? G+1 పర్మిషన్. G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టినారు. చూస్తున్నది ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఒకసారి కాలనీ చూడండి మీరు, చుట్టూ మంచి కాలనీ అండి. ఆల్రెడీ ఇక్కడ అందరు వచ్చేసి ఉంటున్నారు. CPNR బృందావన్ కాలనీ అయితే ఉందండి. ఇది మల్లాపూర్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 165 square yardsలో 27.5 into 55 dimensions అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. సార్ ఇక్కడ నియర్ బై ఏమైనా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయా? నియర్ బై స్కూల్స్ అంటే మనకి 85 వరల్డ్ స్కూల్ ఉంది ఇక్కడ. ఓకే, నియర్ బై మనకి ఇక్కడ నుంచి ఒక 2.5 kilometers వస్తుంది. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి యాడ్ అయింది. అవును, మన మళ్ళీ అమిటీ యూనివర్సిటీ ఒకటి ఎయిర్పోర్ట్ లో మనకి నియర్ బై లో వచ్చింది. ఆర్ట్స్ సెంట్రల్ ల్యాబొరేటరీ స్కూల్ కూడా మనకి దగ్గరలోనే. స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్కి అయితే డోకా లేదండి. మంచి ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు 165 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ పక్కకి ఇంకో ప్రాపర్టీ ఉందనగాండి. ఈ ప్రాపర్టీ కూడా ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా మనకు స్లాబ్ వేసినారన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇక్కడ మనకు కట్టించడానికి కూడా వీళ్ళు రెడీగా అయితే ఉన్నారన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఎంత కోట్ చేస్తున్నాం? దీనికి 1 crore మనం కోట్ చేస్తున్నాం. నెగ్లిజిబుల్, మొత్తం ఫిక్స్ ఏం కాదు. ఓకే, దాంట్లో మనం
కొంచెం నెగ్లిజిబుల్ చేయాలి. ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? పర్ యార్డ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే 35,000 వరకు నడుస్తుంది. అవునా? 35,000 పర్ యార్డ్. మెయిన్ రోడ్కి అయితే 42,000 కూడా నడుస్తుంది. సెకండ్ రోడ్ థర్డ్ రోడ్స్కి వెళ్తే ఒక 1,500 కొంచెం డిఫరెన్స్. ఓకే, దీనికి లోన్ ఏమంటారు? లోన్ ఇలా లోన్ ఇప్పుడు మాక్సిమం 80% లోన్ అప్రూవల్ వస్తుంది. వచ్చేస్తుంది. వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంతకుముందు అక్కడ 2 ఇల్లు కూడా మనమే కన్స్ట్రక్ట్ చేసి అమ్మినాం అవి. ఓకే, వాళ్ళు కూడా లోన్ పెట్టుకున్నారు. 80% లోన్ పెట్టుకున్నారు. ఆయన సెంట్రల్ ఆర్సీఐలో ఎంప్లాయీ. ఓకే, 80% లోన్ పెట్టుకున్నారు. G+1 పెంట్ది, G+1 కూడా మనం కూడా అది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినాం. మనమే కన్స్ట్రక్షన్ చేసి లాస్ట్ ఇయర్ అది, ఇప్పుడు సెకండ్ ఇవి. ఓకే, చూస్తున్నాం కదండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి రీసెంట్లీ అయితే సేల్కి అయితే చేసినారంట. ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇప్పుడు దీన్ని కూడా సేల్కి పెట్టినారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1 crore అయితే కోట్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది నెగోషియబుల్. డైరెక్ట్ సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు ఎవరికి నచ్చినా డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కండి. సార్ దీని ప్రైస్ చెప్తాను, మీరు పక్క బిల్డింగ్ ప్రైస్ ఎంత? అది 1,15,00,000 ఇప్పుడున్న ప్రకారం అయితే. ఒకవేళ అది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలంటే దాని ప్రైస్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అయితే 1,15,00,000 మనం. ఓకే, పక్క దాని ప్రైస్ అయితే 1,15,00,000 అయితే చెప్తున్నారండి. దానికి 15,00,000 ఎందుకు ఎక్కువ అంటే పైన వచ్చేసి మనకు స్లాబ్ అయితే వేసి ఇస్తారనమాట. మీకు అది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఏమంటే అది కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారంట. సరే, ఇన్ కేసు కన్స్ట్రక్షన్ చేస్తే అందాది ఎంత కావచ్చు? 130 వరకు కంప్లీట్ చేసి ఇంకో 15 lakhs లో మొత్తం ఓవరాల్ గా కంప్లీట్ చేసి ఇచ్చేసి. ఓకే, చూస్తున్నా ఇంకో 15 lakhs లో ఆ బిల్డ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారంటే 1.3 వరకు రావచ్చు. అది ప్రజెంట్ ఉన్నట్టు తీసుకుంటే 1,15,00,000 అయితే అంటారు. అది కూడా నెగోషియబుల్ అనమాట. దాని కూడా బ్యాంక్ లోన్ కానీ ఎవ్రీథింగ్ అయితే వస్తాయి అన్నమాట. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే సార్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ సార్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.